సినిమాల్లో హీరో హీరోయిన్లకి విలన్లకి డైరెక్టర్ కొన్ని ప్రత్యేకమైన సీన్లని ప్లాన్ చేస్తూ ఉంటాడు. దాని ద్వారా ఏమిటంటే వాళ్ళకి ఒక కొంత బిల్డప్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రధానంగా కూడా హీరోకి హీరోయిన్కి విలన్కే అది కెమెరా ట్రిక్స్ ద్వారా కానీ లేకపోతే ఒక బిల్డప్ ఇచ్చే షార్ట్స్ కానీ ఎలివేషన్ ద్వారా మ్యూజిక్ ద్వారా ఇలా రకరకాల సన్నివేశాలని ప్రేక్షకుల్ని వాళ్ళ ద్వారా ఆకట్టుకుని హీరో గాని హీరోయిన్ గాని విలన్ గాని ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక దర్శకుడు చేసే ట్రిక్ ఇది. నచ్చితే ప్రేక్షకులు ఆటోమేటిక్ గా చప్పట్లు ఈలలు కొట్టడం, సినిమా హిట్ అవడం. ఇది ఎప్పటి నుంచో కాదు, సినిమా బిగిన్ అయిన కాలం నుంచి కూడా ఇప్పటికీ నడుస్తున్న ట్రెండ్ అది. ఆ బిల్డప్లు ఎలివేషన్లు చాలా చోట్ల అప్పుడప్పుడు ఇన్స్పైర్ అయ్యి రాజకీయ నాయకులు కూడా దాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఇందులో మాత్రం అందువేసిన చెయ్యి ఎవరన్నా ఉన్నారు అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఎక్కువ శాతం ప్రత్యర్థులు కానీ లేకపోతే విపక్షాలు కానీ ఇవన్నీ కూడా ఆయన చేసే ఈ రాజకీయ స్టైల్ అంతా కూడా ఈ బిల్డప్లు ఎలివేషన్లు ఈ ప్లానింగ్లు సన్నివేశాలు ఈ సెల్ఫీలు తీయడాలు జనాలు వచ్చి మీద పడిపోవడాలు ఇవన్నీ కూడా తరచూ ఆయన పాదయాత్రలో ఓదార్పు యాత్రలో ఇప్పుడు ఆఖరికి ఓడిపోయినా కూడా ఆయన ప్రజల మధ్యలోకి వస్తుంటే ఇవే సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు రిపీటెడ్ గా కనిపిస్తున్నప్పుడు అందరూ ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయి కదా, ఇంకా ఎందుకు ఇవన్నీ ఫాలో అవుతున్నారు? ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. అవునా, నిజంగానా ఆ పాప ఏడ్చిందా, లేకపోతే అవ్వొచ్చి కన్నీళ్లు పెట్టుకుందా, కళ్ళ మీద పడిందా, ముద్దు పెట్టుకుందా, తలనిమిరారా, సెల్ఫీ దిగారా, అయ్యో ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అసలు ఒకప్పుడు ఆయన పరామర్శ యాత్రలకు వెళ్ళినప్పుడు ఒక జిల్లాలో కూడా ఎలా ఉండేదంటే ప్రత్యేకమైన సీన్లు మనం గమనిస్తే కొన్ని కనిపిస్తూ ఉండేవి. జగన్ గారు రాగానే జై జగన్ అంటూ ఈలలు వేసుకోవడం, చొక్కాలు జింపుకోవడం, ఆయన చేతులు ఉప్పుకుంటూ ఆ జిల్లా అంతా అలా కాన్వాయ్ మీదకి వెళ్తే కొంతమంది కాన్వాయ్ మీదకి వచ్చి అడ్డం పడిపోవడం, గోళ్ల మీద నిలబడి ఆడవాళ్ళందరూ కూడా తన్మయత్వంతో చూడటం, ఆయన చేతులు ఊపటం, లేకపోతే సడన్ గా ఆయన బస్సు దిగుతుంటే కొంతమంది కాగితాలు పట్టుకుని వచ్చి విన్నపాలు ఇచ్చేసేయటం, అయ్యా ఇచ్చేయండి అంటే వెంటనే అక్కడ ఉన్న అధికారులను టకటకా పిలిచేసి ఇది చేసేయండి అని చెప్పడం, ఇవన్నీ జనం చూసి ఉన్నారు. అంతేందుకు మొన్న ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి సన్నివేశాలు కూడా మీరు ప్రచార క్యాంపెయిన్స్ లో కూడా చూస్తే సిద్ధం సభలంటూ సిద్ధమా ఆయన అరవటం, ఆ గ్రీన్ మ్యాట్లు జనాలు, అసలు అవి గ్రాఫిక్ సభలు అనేది కూడా ప్రతిపక్షాలు విపక్షాలు ఆ రోజుల్లో ఎండగట్టేశాయి. ఒక గ్రీన్ మ్యాటే ఎందుకు ప్రత్యేకించి వేశారు అంటే ఆ జనాన్ని లేని జనాన్ని ఉన్నట్టుగా చూపించడం, హైప్ చేయటం, ఒక ప్రత్యేకించి ఓహో అప్పటి వరకు కూడా అసలు చాలా మందికి అర్థమయ్యేది కాదు, ఏంటి ఎంత జనం, అసలు మన రాష్ట్ర జనాభాని మించి జనం అంతా అక్కడే ఉన్నారా, ఎక్కడికక్కడ చూసినా ఇంతంత జనం ఎలా వస్తున్నారని అనుకున్నప్పుడు కూడా ఆ గ్రీన్ మ్యాట్ ఒక టెక్నిక్ ఏమిటనేది చాలా మందికి తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఇట్లా చిటికేస్తే ఏంటి అనేది ప్రతి విషయం బయటకు వచ్చేస్తుంది. సో సిద్ధం సభల్లో కూడా ఆయన ఈ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఓహో ఇది జనం కాదు గ్రాఫిక్స్ అనమాట. రాజమౌళి కన్నా కూడా వాళ్ళ యాక్టర్స్ తో ఒకటి రెండు టేకులు ఉంటాయేమో గానీ మాజీ సీఎం జగన్ గారికి అసలు నో టేక్స్ నో రిహార్సల్స్ అన్నట్టుగా కూడా ఆయన ఆ స్టైల్లోనే ఉంటారు. మరి వారికి సంబంధించే మనుషులు కానీ ప్లాన్ చేసినప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉంటారా అనేది చూసే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంట్రా ఇంత న్యాచురల్ గా ఎలా వస్తుంది అని. ఎందుకంటే ఒక టేక్ అన్నా పడుతుంది యాక్టర్లకి, ఇలా కాదు ఎక్స్ప్రెషన్ ఇలా రావాలి. కానీ ఇప్పుడు నో టేక్స్ నో రిహార్సల్స్ నో రీమేక్స్ లాగా కూడా ప్రతిదీ కూడా ఆన్ స్పాట్ అంత పర్ఫెక్ట్ గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అన్నప్పుడు ఇవన్నీ పాచింతకాయ పచ్చడి రొటీన్ డైలాగ్ స్టైల్స్ అని అందరికి అర్థమైపోయాయి. తాజాగా విజయవాడలో కూడా మనం చూసాం, ఒక పాప ఏదైతే వల్లభనేని వంశీ పరామర్శకి జైలుకి వెళ్ళినప్పుడు కూడా మాజీ సీఎం జగన్ గారితో ఆ పాప ఫోటో దిగడం కోసం పడిన తాపత్రయం అంతా కూడా చాలా మంది చూశారు. సరే ఇక్కడ పాపనియో లేకపోతే ఎవరినో వెక్కిరించడమో ఏదో కాదు ఉద్దేశం, కానీ అరే అసలు ఆ పాప అట్లా రియాక్ట్ అవ్వడం ఏంటి, దాన్నే వాళ్ళు హైలైట్ చేసుకుని హెడ్డింగ్లు పెట్టుకోవడం, జగన్ కి జన నీరాజనాలు అంటూ కూడా టైటిల్స్ అవి హెడ్డింగ్ పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా సాధ్యమేనా అని. అయితే దానికి సంబంధించి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు కూడా చాలా బాగా నటించింది అని మాట్లాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సరే ఇందులో
నటనేంటి, లేకపోతే ప్రత్యర్థులు ఏమన్నారు, లేకపోతే ఆ పాప నిజంగా చేసిందా, లేకపోతే వీళ్ళు తీసుకొచ్చారు, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి స్టైల్ ఆఫ్ రాజకీయం చేయడం, లేకపోతే ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్, ఇవన్నీ చూసేశారు. దీనికి టీడీపీ లేకపోతే వైసీపీ ఒకరికొకళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఆ పాపను అంటారా మీరు, అసలు సిగ్గుందా, మీరు సైకోలని వీళ్ళంటూ ఉంటే ఆ పాప అమ్మఒడి గురించి ఎట్లా మాట్లాడింది, వాళ్ళ ఫాదర్ నేపథ్యం ఇది, మదర్ నేపథ్యం ఇది, పాప పలానా స్కూల్లో చదువుతుంది, వీళ్ళ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. సరే, ఇవన్నీ ఇందులో నిజానిజాలు పక్కన పెడితే ఈ పాతకాలం సినిమాటిక్ డ్రామాలు, స్టైల్స్ ఇంకా జనం నమ్మే పరిస్థితి ఉందా? సొంత తల్లి చెల్లె అసలు మా అన్నయ్యని కొడుకుని నమ్మద్దు అని ప్రచారం చేసిన తర్వాత బయట సామాన్య జనం ఆయన కోసం చొక్కాలు చింపుకుని ప్రాణాలు అర్పించేసి పీకలు తెగ్గోసుకుని సెల్ఫీలు, ఏడుపులు, పెడబొబ్బలు చేసే పరిస్థితి రియాలిటీలో ఉందా? ఆయన 2.0 చూస్తారు అని అంటే జగన్నాటకం 2.0 అన్నది చాలా గ్యాప్ తర్వాతే అందరికి అర్థమైందా? అసలు ఏం జరుగుతుంది? ఓదార్పు పాదయాత్రలు ఇవన్నీ చూసేసిన తర్వాత కూడా ఇలా చేయడంలో పరువు పోవడం తప్ప దీనివల్ల ఏమి సిద్ధిస్తుందని మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఈ నో రిహార్సల్స్, నో యాక్షన్, నో రీమేక్స్, వీటిలన్నిటిని ఎలా చూడాలి? అసలు ఇవన్నీ ఈ కాలంలో వర్కౌట్ అవుతాయా? అసలు తుమ్మితే లేకపోతే దగ్గితేనే సోషల్ మీడియా యుగంలో ఇన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఇంకా అవే పాతకాలం డ్రామాలు జగన్ గారు ఆపితేనే బెటర్ అన్న చర్చ ఎందుకు నడుస్తోంది అని జగన్ ఇప్పటికీ డ్రామా మైండ్ సెట్ వదిలి రియాలిటీలోకి రావటం లేదా, సీఎం అరుపులు, సెల్ఫీలు, కాళ్ళ మీద పడ్డాలని ఇంకా నమ్ముకున్నారా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ, కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున, టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు అడ్వకేట్. అందరికీ స్వాగతం అండి. కాసరగడ్డ నాగార్జున గారు, మీతో ప్రారంభిస్తాను. సొంత తల్లి చెల్లి మా అబ్బాయిని నమ్మబాకండి, మా అన్నయ్యని నమ్మబాకండి అని చెప్పి ఎలక్షన్ అంతా క్యాంపెయిన్ చేసిన తర్వాత ఒక సామాన్య జనం ఆయన్ని కోసం అంత ప్రాణాలు చింపేసుకుని, అది బట్టలు చించేసుకుని, ఏడ్చి పెడబొబ్బలు చేసేసి, లేదంటే అంటే ఇప్పుడు ఆయన యాత్రకు బయటకు వచ్చినా కూడా ఇంకా అవే సీన్స్ కనపడుతున్నాయి కదా, అలా ఉంటదంటారా? మీ అభిప్రాయం ఏంటంటే, షర్మిల గారు మీ పార్టీ కాబట్టి ముందు ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడే ముందు మేడం మీరు పెద్ద మనిషి గురించి మాట్లాడాలి. జనరల్ గా మనం సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, రెబల్ స్టార్లు, అలాగే న్యాచురల్ స్టార్స్ ఏమంటున్నాం కానీ కొత్తగా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి వచ్చాడు మేడం, కొరియన్ స్టార్ అంటున్నారు ఆయన్ని. ఎందుకంటే కొరియన్ సినిమాలు మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, ఇక్కడ బొత్స సత్యనారాయణ కూడా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, అందుకే ఆయన కొరియన్ స్టార్ అంటారు. నిజంగా ఆయన బొత్స సత్యనారాయణ కొరియన్ సినిమాకి డబ్బింగ్, తెలుగులో డబ్బింగ్ చెప్తున్నా అర్థం కావట్లా, లేదు ఈయన మాట్లాడడానికి ఇంకొక పక్క మనిషిని పెట్టి డబ్బింగ్ చెప్పాలి అర్థం కావట్లేదు మేడం. ఎందుకంటే మా షర్మిలమ్మ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగింది, మేము క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తున్నాం, మీరు ఫైట్ చేస్తా అంటున్నారు కదా, మీకు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది కదా, మీరు ఎందుకు వెళ్ళట్లా? మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరు ఎందుకు ఆడికి వెళ్ళి పోరాటం చేయట్లా? మాకంటే అవకాశం లేదు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చినా కానీ ఒక్క ఎమ్మెల్యే ఇచ్చినా మేము వెళ్ళేవాళ్ళం, మాకు అవకాశం లేదు కదా, మీకు అవకాశం ఇస్తే మీరు ఎందుకు వెళ్ళట్లేదు సూటిగా ఈ పెద్ద మనిషిని అడిగితే ఈ పెద్ద మనిషి ఏం చెప్తున్నారు మేడం, లేదు ఆమె పర్సనల్ గజ్జే సార్, దీంట్లో మీరు అసెంబ్లీకి వెళ్తున్నారు అట్లా అడిగిను, మీరేం చెప్పాలి? లేదు మా అన్న పిల్లి వెళ్ళమని చెప్పాలి కదా, మేము కూడా చెప్తే సరిపోయింది కదా. ఏం చెప్పకుండా మా షర్మిల మెంబర్తో ఏమొచ్చింది? ఈ పెద్ద మనిషి మేడం నిన్న రాత్రి వీడియో చూసాం సిద్ధం సభలో మేడం, అసలు దున్నపోతులా పెరిగాడు కానీ జగన్మోహన్ రెడ్డికి కాలమే పడుతున్నాడు మేడం. ఎవరు బొత్స సత్యనారాయణ గారు, ఆ ఏజ్ ఏంది ఆయన గేజ్ ఏంది మేడం? అసలు ఆయన బొత్స సత్యనారాయణ కాలు కొంత సీనియర్ నాయకులు రోడ్డుకు వచ్చి మాట్లాడితే ఎలా ఒప్పుకుంటారు మేడం అసలు? ఇంకపోతే ఇది చూద్దాం మేడం, ఒక పసిబిడ్డని అసలు ఎక్కడ తీసుకొచ్చారు? వాళ్ళ మేనమామ తీసుకొచ్చాడు మేడం. ఎక్కడికంటే మంచి ఎండలో ఎక్కడికి మేడం, అది జైలు దగ్గర తీసుకొచ్చారు. ఎవరన్నా పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని స్కూల్కి పంపించాల్సింది పోయి స్కూల్కి పంపించాల్సిన టైంలో స్కూల్కి పంపించకుండా జైల్లో దగ్గర తీసుకురావడం అవసరం ఉంది మేడం, వాళ్ళ మేనమామ. అయితే వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు మేడం అంటే, టీడీపీ వాదన ఇంకో వాదన కంటే ముందు మనం ఏ వాదన చూడాలంటే ఫస్ట్ వైసీపీ వాదన చూడాలి. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ బిళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఈ పెద్ద మనిషి దగ్గరకు వచ్చింది, ఏంటంటే అమ్మఒడి రాలేదు అది చెప్పుకోవడానికి వచ్చింది, అందుకే ఏడుస్తా ఉందని చెప్తున్నారు మేడం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సూటిగా అడుగుతున్నాను, వైసీపీ పేటీఎం వాళ్ళని కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ డైరెక్ట్గా అడుగుతున్నాను, నిజంగా ఆ పాప కష్టాలు చెప్పుకోవడానికి వస్తే ఎంత ఇవ్వాలి? సరే అమ్మఒడి 15,000 కాకపోయినా కానీ ఎంత, ఒక 10,000 12,000 మీరు ఇస్తారు కదా, ఎవ్రీ ఇయర్ ఇస్తా అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ పాప కష్టాలు వింటాకి అక్కడ వింటే పిలిచి కలిసినప్పుడు ఏమ్మా ఫస్ట్ ఏమనాలి? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నన్ను చుట్టా నువ్వు ఎందుకు వచ్చినావు అని అడగాలి కదా. మరి ఆ పాప చెప్పాలిగా, సార్ నాకు అమ్మఒడి రావట్లేదు, ఇంకోటి రావట్లేదు సార్, మా స్కూల్ ఫీజు కట్టాక 10,000 కూడా మా ఇంట్లో లేవు సార్, మీరు ఆర్థిక సాయం చేయాలి సార్ అంటే ఆ పెద్ద మనిషి ఆ 10,000 కూడా ఇవ్వలేని స్థాయికి అంత దుర్మార్గంగా దిగజాడారు మేడం.
అంటే వైసీపీ వాదన చూడండి, ఎటకారం చూడండి, ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. నిజంగా స్కూల్ ఫీజే కావాలంటే మరి స్కూల్ ఫీజు ఇచ్చి పంపించచ్చు కదా. మరి ఇప్పటికీ ఈ ముందు చర్చ అవుతున్నా కానీ ఏ వైసీపీ నాయకులైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పాప నువ్వు చదువుకోవడానికి డబ్బులు లేవు కదమ్మా, నువ్వు మా కార్యకర్తవు కదా, ఇంకో మా కార్యకర్త బెడ్ కదా, నువ్వు ఈ 10,000 తీసుకో, ఈ 20,000 తీసుకో, స్కూల్ ఫీజు కట్టుకుని ఒక పెద్ద మనిషి అన్నాడు మేడం. ఎవరు అనలేదు మేడం. అంటే దీన్ని బట్టి ఏంది, ఇంతకు ముందు మేడం 2019 ఎలక్షన్ ముందు మనం చాలా సభలు చూస్తున్నాం మేడం. ప్రతి సభల్లో స్టూడెంట్స్ తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడిచ్చేవాళ్ళు. రాజధాని మేము కట్టలేమన్నా, మాకు ఒక ఛాన్స్ ఇవ్వమన్నా అని చెప్పి, లేదా ప్రత్యేక హోదా మీరు తీసుకొస్తారన్నా మాకు నమ్మకం ఉందని చెప్పి ఈ పెద్ద మనుషులు చెప్తుంటే ఎవరు ఇంట్లేదని స్టూడెంట్స్ చెప్పించారు మేడం. చెప్పించి ఆ యొక్క బైట్స్ అనేది చాలా న్యూస్ ఛానల్లో కానీ సోషల్ మీడియా చాలా వైరల్ చేయించారు మేడం. అంటే అప్పట్లో వాళ్ళ జనాలు వాడి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి అధికారం రావడానికి అది ఒక దోహదపడిందో, ఈ రోజు పసిబిడ్డను తీసుకొచ్చి వీళ్ళు రాజకీయం చేయాల్సిన అవసరం ఏంది మేడం? నిజంగా ఆ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేనే కదా, తాడేపల్లి ప్యాలెస్ లో ఖాళీగానే ఉంటాడు కదా, వెళ్ళి అక్కడ నాగార్జున యాదవ్ అని వస్తున్నాడు, ఇతను మామూలు రెడ్డే కదా, సో వీళ్ళకి గేట్లు ఓపెన్ అవుతాయి కదా, వెళ్ళి సార్ మా మేనగారు మిమ్మల్ని కలవాలంటుంది సార్, ఒక సెల్ఫీ చేయండి సార్ అని ఇలా సండేనో లేదంటే నార్మల్ డేస్ తీసుకెళ్లి చూపించచ్చు కదా, లేదంటే సెల్ఫీ తీసుకోవచ్చు కదా. ఇవన్నీ మీరు ఇంకా స్టిల్ డ్రామాలను నమ్ముతున్నారా? అంటే మా అన్న కమల హాసన్ మించిపోయేలాగా యాక్టింగ్ చేస్తున్నాడు మేడం. ఇందాక మీరు అన్నట్టు రాజమౌళి గారు కానీ ఇంకోటి ఎవరికైనా సరే 2-3 టేకులు 10 టేకులు 20 టేకులు పడతాయి. మా అన్నకి ఏదైనా సింగిల్ టేక్ మేడం. మరి ఆయన ముందు రాకముందు ఏమన్నా ప్రాక్టీస్ చేస్తారో అర్థం కావట్లా, లేదా అప్పటికప్పుడు ఆటోమేటిక్ దానికి బెడ్ లో ఉందో అర్థం కావట్లా. అసలు విజువల్ చూస్తే వైసీపీ యొక్క అఫీషియల్స్ కూడా మేడం 4-5 కెమెరాలు చుట్టూతో ఉన్నాయి మేడం. చుట్టూతో ఉండి అసలు ఎలా కట్ చేసేస్తారంటే రాజమౌళి సినిమాలో కూడా అంత హెచ్డి ప్రింట్ రాదు, అసలు అంత కటింగ్ రాదు మేడం. ఒక హీరోకి ఎంత ఎలివేషన్ ఇవ్వాలో మా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఎలివేషన్ ఇస్తున్నారు. ఐపాక్ కూడా చెప్పాల్సింది ఏంటంటే బాబు మీరు అక్కడ నుండి ఎలివేషన్ ఇస్తే రాదు, మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేల మీద లేదంటే టీడీపీ మీద జనసేన మీద ఇంకో పార్టీ మీద పోరాడి ప్రజా సమస్యలు అక్కడ డిస్కస్ చేస్తే అప్పుడు ఎలివేషన్స్ వస్తాయి. మీరు ఆ సిద్ధం సాంగ్స్ లాగా డిఫరెంట్ సాంగ్స్ రాసుకుంటే సీఎం గారు ప్రజల కోసం పోరాడుతూనో లేదా ప్రజలను మెప్పిస్తూనో మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవట్లేదు మేడం. ఈ రోజు కార్యకర్తలు ఏమన్నారంటే ఈయన ఇంకా పార్టీ నడుపుతున్నాడా ఇంకో దాన్ని నడుపుతున్నాడా? అసలు జరిగిన వాస్తవం ఏంది? ఆ వంతులు సభలు పెట్టారు కదా, జనాలు వచ్చారు కదా, మనకు ఓట్లు ఎందుకు పడలా అంటే జనాల్ని మనల్ని ఎంత ఛేదరించుకున్నారో ఈయనకి ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి 60% వస్తే ఈయనకి 40% వచ్చినా లేదా అటు ఇటు మా 2% వచ్చింది అనుకుంటున్నాం. ఇప్పుడు మా శరీరంలో యాక్టివ్ అయింది, ముందుకు వెళ్తుంది. రేపు పాపం మేము కూడా పాదయాత్ర మొదలు పెడుతున్నాం, ప్రజల కష్టాలు మేము తెలుసుకోలేకపోతున్నాం, తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. సో ఈయనకు వచ్చి 40% ఓటు బ్యాంక్ యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. ఆ డెఫినెట్ 40% కొంత పర్సెంట్ మాకు కూడా వచ్చింది కదా. సో ఈ ఐపాక్ ఒక ఈ నాటకాలను మళ్ళీ ఏపీ ప్రజలు నమ్ముతారని వీళ్ళు ఎలా అనుకుని అర్థం కాదు. ముద్దులు పెట్టడం కాదు సార్, ముద్దులు పెడితే ఓట్లు పడవు. మీరు ముద్దులు పెట్టుకుంటా పోతే జనాలు గుద్దడం మొదలు పెడతారు. ఆ గుద్దులకి 11 వచ్చింది మొన్న గుద్దితే. ఈసారి మా సింహం సింగిల్ గా వస్తుందంటే మీకు వస్తే ఎంత వచ్చిందంటే 1 సీట్ వచ్చింది సార్, ఇంకంతే. రైట్. యా, టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ తలనిమరడాలు, అంబులెన్సులకి దారడి ఇవ్వడాలు, కన్నీటి పర్యంతాలు, ప్రతి వాళ్ళు అసలు అయ్యో అయ్యో అంటాలు, అంటే ఇవన్నీ ఆల్రెడీ ఓల్డ్ ఫ్యాషన్ కదా, జనం చూసేశారు కదా. ఇప్పుడు ప్రతిదీ ఎవరు ఎందుకు చేస్తున్నారు? ఈవెన్ పలానా వాళ్ళు ఒకేసారి రిపీటెడ్ గా పలానా దగ్గరికి కంటిన్యూగా వస్తున్నా కూడా పట్టేసుకుంటున్న రోజులు ఏ టెక్నాలజీలు వచ్చేసి, ఇంకా దీన్ని ఎట్లా కొనసాగించడం అని చూడ మన మిర్చియాడ్లో డ్రామా కానీ లేకపోతే మన విజయవాడ జైలు దగ్గర హడావిడి కానీ ఇంకా దీన్ని ఎట్లా చూస్తుంది టీడీపీ? గుడ్ మార్నింగ్ విజేంద్ర గారు. నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి పాపతో విజువల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఒక 10 seconds ప్లే చేయగలరా? పక్కన ప్లే చేస్తాను నేను, అంటే ఫుల్ స్క్రీన్ తో. ఓకే ప్లీజ్ కౌశిక్ వీడియో ప్లే చేయి. ఆ చుట్టూ ఉన్నోళ్ళని చూసారా? ఆ పాప, ఆ తీసుకొచ్చినోడు, ఈ పక్కనోడు, ఆ వెనకనోడు, ఈ పక్కనోడు, ఆ పక్కనోడు, వాళ్ళ ఫేస్ చూడండి.
ఆ పాప కుయ్యో ముర్రో ఏరుకున్నట్టు ఉంది. వీళ్ళు సైకోలు మాత్రం నవ్వుతున్నారు. బాబు ఏడుస్తుంటే వీళ్ళు పక్కన ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాలే. దీన్ని ఏమంటారు? ఒకవేళ ఏదైనా బాధలో ఉండి ఎవరైనా తీసుకొని వస్తే తీసుకొచ్చిన వాళ్ళు బాధతో ఉంటారు, వచ్చిన వాళ్ళు బాధతో ఉంటారు, రిప్రజెంట్ చేసిన వాళ్ళు బాధతో ఉంటారు, చుట్టుపక్కల కూడా వాళ్ళకు సహకరిస్తారు ఆ బాధ చెప్పుకోవడానికి. ఇక్కడ అది లేదు, మొత్తం అందరూ నవ్వుతున్నారు, ఈ పాప మాత్రం కుయ్యో మొరో నడుస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చంద్రిక గారు, ఇది పెట్టుడు స్క్రిప్ట్ కాదా? ఎవడైనా సరే చుట్టూ ఉన్నాడు ఎవడైనా ఆ కేరితలతోటి నవ్వుతూ ఉంటారా? అది అభిమానం అంట. ఏది ఓ చిన్న పాప, ఏదో తరగతి చదివే పాప ఏడుస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వటం అన్నది అభిమానమా? ఇది ఎక్కడ అభిమానము? ఇది సైకో అభిమానమా? దీన్ని సైకో అభిమానం అనాలా? అయినా ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు పాపకి స్కూల్ ఉందనుకుంటా. ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ అవునా కాదా? ఆయన జైలు దగ్గరికి అంతమంది జనం లేకి, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఎవరైనా చిన్నబిడ్డను తీసుకొని వస్తారా? ఒకవేళ నిజంగా చిన్నబిడ్డను తీసుకురావాలనుకుంటే ఆ టైంలో అక్కడికి తీసుకొచ్చే అవసరం ఏంటి? మీరు అమ్మఒడి ఇవ్వట్లేదని చెప్పుకోవడానికి వచ్చారంట. అవును, వాళ్ళ ఎవరైతే అమ్మఒడి రాలేదో వాళ్ళందరినీ పోయేసి అదే తాడేపల్లి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళొచ్చుగా. ఇక్కడికి అక్కడికి వాకబుల్ డిస్టెన్సేగా, లేదు ఆటోలో వెళ్ళే జర్నీయేగా. అమ్మాయిని తీసుకురావటం, ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉండటం, కార్డు స్క్రీన్ లో చూడండి, నవ్వుతూ ఉండటం, వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఆ అమ్మాయి అమ్మఒడి లేదు, జగన్మోహన్ రెడ్డితో ఏమన్నా మాట్లాడిందా? లేదు, సెల్ఫీ తీసుకుని కిందికి వచ్చేసింది. తర్వాత ఆ బూత్ ఛానల్ వాళ్ళు వెళ్ళారు అమ్మాయి దగ్గరికి. ఎందుకు వెళ్ళావు, ఎందుకు, ఏంటి డ్రామా చూడండి ఎంత బాగుందో. వెళ్తే అమ్మఒడి రాలేదు, ఇవ్వలేదు. సో అమ్మాయి ఎక్కడ చదువుతుంది అంటే రవీంద్రబాద్ లో చదువుతుంది, విజయవాడ. చాలా మంది అన్నారు కానీ నిన్నటి కన్ఫర్మ్ అయినట్టు రవీంద్ర భారతి స్కూల్ ఫీజులు ఎంత అంటే, విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ నాట్ లెస్ దెన్ 1 lakh ఉంటుంది 8th class కి. మొత్తం అన్ని కలిపి 1 lakh rupees కంటే తక్కువ ఉంటుంది. 1 lakh rupees ఫీజు కట్టగలిగే అఫోర్డబిలిటీ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఈ అమ్మాయి వెళ్తే నాకు అమ్మఒడి రాలేదు అంటారు. ఏంటి డ్రామాలు అర్థం కాదే. ఓ 2 పిల్లలు అనుకుందాం, 2 లక్షలకు వాళ్ళకి వచ్చి ఇద్దరికి కలిపి ఎంత అంటే అమ్మఒడి వస్తే 30,000 రూపాయలు వస్తుంది. 30,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఎంత పోతుంది అంటే 12-13%. మొత్తం 2 లక్షల రూపాయలు ఫీజు కట్టగలిగే వాళ్ళు రెస్ట్ 12-13% కి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ డ్రామాలు ఆడి ఇదంతా అనిపించలేదా? ఆ తీసుకోబోయిన వాడికి, వాడు మేనమామకి, ఆ డ్రామా ఆడిచ్చిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఆ వైసీపీ వాళ్ళకి సిగ్గు శరవలేదా? వైసీపీ సోషల్ మీడియా చూస్తున్నారా? మీరంతా సైకోలు ఒక పాప మీద పడి ఏడుస్తున్నారని రాసుకుంటున్నారు వీడియోల్లో. పాపను ఉపయోగించి రాజకీయాలు చేసే సైకో ముఠా కొడుకులకి వాళ్ళకు ఉండాలి ఆ బుద్ధి. ఆ చిన్న బిడ్డను తీసుకొని వచ్చి నిజంగా చెప్తా, ఆ పాప రాజకీయాలు ఏం తెలియదు. ఇన్నోసెంట్, నో డౌట్ అట్ ఆల్. ఆ అమ్మాయికి ఇన్నోసెంట్, ఆ అమ్మాయికి ఎటువంటి కల్మషం లేనటువంటి మనసు ఆ అమ్మాయిది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి డ్రామాలు ఆడిపించిన ముండా కొడుకులు ఏమనాలా? ఎవరు సైకోలు ఇక్కడ? అట సెలెక్ట్ చేసింది ఎవరు ఈ డ్రామా ఆడడానికి? వాళ్ళని దన్నాల పట్టుకొని. నిజంగా అభిమానులు ఉంటారు, చిన్నప్పటి నుంచే పెరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి సినిమా అభిమానులు ఉంటారు. వాళ్ళు చూస్తే నచ్చుతుంది, వీళ్ళని చూస్తే నచ్చుతుంది, వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు నచ్చి వెళ్ళి వెళ్ళటం వేరు. దానికి మళ్ళీ ఒక డ్రామా ఒకటి క్రియేట్ చేసి, ఇందాక మీరన్నా చూసారా, ఒక 5 కెమెరాలు 6 కెమెరాలు మన మిత్రుడు కూడా చెప్పాడు అడిగారు. అంటే అన్ని కెమెరాలు ఎట్లా వస్తాయి మీరు చెప్పండి. పోని మనం కూడా రాజకీయాల్లో ఉన్నాం కదా, ఒక నాయకుడికి ఎన్ని కెమెరాలు పెడతారు, అప్పటి వరకు 1-2 కెమెరాలు పనిచేసినాయి ఫ్రంట్ టు బ్యాక్ ఉన్నట్టుండి. ఆ పాప రాగానే 360 మొత్తం 6-7 360 degrees లో విజువల్స్ వెళ్తారా? 360 degrees వెళ్ళగలరా ఒక కెమెరా మ్యాన్? పోలీసు వెళ్ళగలరా? 3 వెళ్ళగలరా? అంటే ఇదంతా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్లాన్. నేనేమంటానంటే ఈ సైకో వైసీపీ సైకో ముండాకొడుకులకి నేనేం చెప్తానంటే, అరే చిన్న బిడ్డ ఎటువంటి కల్మషం లేనటువంటి పాప, ఆ పాపకి ఏం తెలియదు. ఒక నిజంగా వాళ్ళు వైసీపీ ఫ్యామిలీ అని చెప్పి బయటకు వస్తుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు. అయితే ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి డ్రామా ఎందుకు ఆడేది? నిజంగా మీకు అమ్మఒడి గురించి మాట్లాడాలనుకుంటే యు గో అండ్ అప్రోచ్ తాడేపల్లి ప్యాలెస్.
నిన్న ఒక మిత్రుడు గుర్తొస్తుంది చంద్రిక గారు, ఈ మధ్య ఒక 15-20 days బ్యాక్ మేము విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్తే నా ఫ్రెండ్ నా పక్కన కూర్చొని ఉన్నాడు. ఆ రోడ్లో వెళ్తున్నాం, తాడేపల్లి వాటి ముందు వెళ్తున్నాం. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇంత ఈయన ఒక 20 అడుగులు హైట్ కట్టుకున్నాడు, కొట్లాగా అన్నాడు అంటే, అరే నీకు అర్థం కాలేదా, అతనికి అది హ్యాప్చువేట్. 16 నెలలు జైల్లో గోడలు ఎట్లుంటాయి, హైట్గా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు కూడా ఈయన దాని జైలు లాగానే భావించి ఒక 20 అడుగులు హైట్ కట్టుకున్నాడు. ఆ వాతావరణం నుంచి బయట రావడానికి అతను ఇష్టపడటం లేదు, జైలు వాతావరణం నుంచి. కాబట్టి ఇల్లే జైలు మర్చుకున్నాడు. నీకు ఇంకా అర్థం కాకపోతే ఏం చేయమంటావు అన్నాడు. అది విన్న తర్వాత నా బుర్ర షాక్. నిజమేనేమో, అది సెక్యూరిటీ కోసం కట్టిన ఇల్లు కాదు అది. ఆయన జైల్లో ఉండి 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 ఒక 20 నెలలు, 16 నెలలు, 18 నెలలు ఉండి ఆ వాతావరణమే కోరుకున్నాడు. అందుకోసమే చుట్టూ మొత్తం ఇల్లంతా కూడా ఒక 30 అడుగులు 40 అడుగులు గోడలు లేపుకున్నాడు. గోడలు, ఆ సెక్యూరిటీ అంతా కూడా. అందులో అంత పంపేందుకు ఎవరికి కూడా భారత ప్రధానమంత్రికి లేదు, వేరే ఏ దేశంలో, ఈ దేశంలో ఉండేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదు, జట్ల సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈయనకు మాత్రం 30-40 అడుగులు అవిధ్యమైన కోట అంటారు చూసారు. ఆ రకంగా ఈయన ఏంటంటే ఒక సైకోపాథటిక్ అయిపోయాడు. ఇందాక నిన్నేమో చెప్పినట్టు మా మంత్రి గారు చెప్పినట్టు ఉన్నారు, అమ్మ భారతమ్మ గారు డోస్ తగ్గినట్టుంది, డోస్ పెంచమని చెప్పి. మొన్న అంతకుముందు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో కూడా కొంతమంది తీసుకొని పోయి ఐప్యాక్ కట్టాలని, వాళ్ళు ఇట్లా సరిగా ఏ రకంగా ఉంటారో మనకు తెలియదు. కానీ అక్కడికి వచ్చేసరికి అమెరికన్ బిజినెస్ అమ్మ మొగుళ్ళలాగా తయారు చేసేయాలని టైలు, వాళ్ళ సూట్లు, కోట్లు, బూట్లు అన్ని చేసుకొని వాళ్ళు విశాఖపట్నంలో అగ్రిమెంట్లు చేశారు. మీరు అన్నట్టు అదర్ పార్టీ టీం ఉంటది కదా, వాళ్ళు ఏం చేశారు, ఏ టెక్నాలజీతో వీళ్ళు ఎవరు అంటే అంతా ఏపాక్ టీం వాళ్ళే. ఆ సూటు, బూటు, బ్యాగులు, ఆ కథ అంతా మొత్తం అంతా కూడా. ఇప్పుడు జనరల్ గా మీరు సోషల్ మీడియాలో మాక్సిమం ఏ టెక్నాలజీ వాడి టూల్స్ తో ఒకే పర్సన్ రిపీటెడ్ గా కనిపించినా కూడా ఇలా సర్కిల్ చేసి చూపించేస్తారు. అవును. ఇప్పుడు నిజంగా ఈ ఎత్తుకున్న మనుషుల దగ్గర చుట్టుపక్కల మీరు చుట్టూరు చూడండి, 5-6 అన్నారు కదా, వాళ్ళందరినీ కూడా సర్కిల్ చేసి వచ్చేసినాయి మీమ్స్ కానీ పేజెస్ కానీ. ఇదే మనుషులు ఏంటో ఇంత రిపీటెడ్ గా ఉన్నారని. వాళ్ళ మనుషులతో పాటు మీరు చూడండి చంద్రికా గారు, సింపుల్ గా ఆ కెమెరాలు విజువల్స్, ఫ్రంట్, బ్యాక్, అప్పర్, లోయర్, 360 degrees మొత్తం అంతా 360 degrees లో వచ్చిన అంత క్లోజ్అప్ లో వచ్చినటువంటి వీడియోస్ ఎట్లా వస్తాయి అంటున్నా, స్పాంటనియస్ గా ఎట్లా వస్తాయి. 43 ఏళ్ల నుంచి ఉన్నారు, మీకు ఏం రాలేదు ఇలా? 5 సంవత్సరాలు అధికారంలో పెద్ద 4 decades పార్టీ మీకేం రాలేదు? అబ్బే సార్ అలా కాదు సార్, మాకు రావండి. ఎవరు సైకోలు ఇప్పుడు ఇక్కడ? మీరు మమ్మల్ని మాకు రాలేదంటారు. ఆ దరిద్రమైన విద్యలు మాకెందుకంటే బాబు, స్వచ్ఛంగా ప్రజల దగ్గరికి వెళ్తాం అంతే. ఈ దరిద్రమైనటువంటి విద్యలు మాకెందుకు, ఈ డ్రామాలు ఎందుకు? ఎవరు ఆ పాపను ట్రోల్ చేస్తున్నారు? అరే మీరే ట్రోల్ చేస్తున్నారని వాళ్ళ పేజెస్ నిండా మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నారు కదా. అరే స్టూపిడ్ వెదవల్లారా, అసలు ఆ పాపను అక్కడ తీసుకురావటమే వెదవ పని. నిజంగా ఆ పాపకి మా జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటేనో, నిజంగా అమ్మఒడి మీద ఇంకో దీని మీద రిప్రజెంట్ చేయాలనుకుంటే దట్ ఇస్ నాట్ అట్ ద ఫోరం. అది అక్కడికి ఆ పాపను తీసుకొచ్చే స్థలమే కాదు. మీరు చూడండి, మీరు పక్కన స్క్రీన్ లో బొమ్మను వేస్తూనే ఉన్నారు కదా, మొత్తం చుట్టూ నవ్వుతున్నారు, గట్టిగా నవ్వుతున్నారు. ఆ పాప మాత్రం ఏడుస్తుంది, ఈయన మాత్రం చేతులు ఇట్లా పట్టుకోవాలని ఉన్నాడు, వచ్చే అన్నట్టు. అదంతా ప్రిస్క్రైబ్డ్ ప్లాన్ కాదా? నిజంగా అది మీరు ఫ్యాబ్రికేటెడ్ కాదనుకుంటే ఆ బాబుని అక్కడ తీసుకొచ్చే అవసరమే ఉంది? అక్కడ తీసుకొచ్చే అవసరమే లేదు. అంతమంది జనంలో మీరు ఆ పాపను తీసుకొచ్చి నలిపేసి ఆ పాప గగ్గోలు ఎందుకు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని చూడాలని పెడుతున్నా, లేకపోతే ఆ టార్చర్ తట్టుకోలేక ఏడుస్తుందో కూడా అర్థం కావటం లే. మిమ్మల్ని ఏమనాలా? అందుకోసమే కదా పేటీఎం కుక్కలు అంటున్నది మిమ్మల్ని. చిన్న పాపను, ఏదో 8th class చదివే పాపను వాడుకొని రాజకీయం చేసి దాని నుంచి పోనీ అక్కడికి అయిపోయింది అనుకుందాం. మళ్ళీ సాక్షి మీడియా ఎందుకు పోయిందంటే అక్కడికి నువ్వు వెళ్ళావు ఏంటి? ఇది ఎమోషన్ ఏంటి? ఏముంది బొంగుల ఎమోషన్? మీరే పంపించి మళ్ళీ మీరే ఎమోషన్ అడుగుతారు.
ఎవ్రీథింగ్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. మీరు దాని నుంచి లాంగ్వేజ్ బ్రేక్ అవుతున్నారు. సరే ఒక బ్రేక్. లాంగ్వేజ్ బ్రేక్ కాదు, నిజంగా ఆ పాప ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ తండ్రిగా నాకు కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. కరెక్టే గానీ మనం ఏంటది ఆ పాప మరి ఉమెన్ కదా. ఆ పాప వయసు ఎంత ఉంటదంటే మహా అయితే 13 ఏళ్ళు ఉంటది ఆడబిడ్డను. ఆడబిడ్డను అక్కడ తీసుకెళ్లి ఈ డ్రామా ఏంటి అసలు? అది తీసుకుపోయే ప్లేస్ ఏనా అని అడుగుతున్నాను నేను. నిజంగా మీకు కన్సర్న్ ఉంటే తీసుకెళ్ళండి. మీరు కలిసి అధికారం మీకు ఉంది కదా, ఈ ప్రజాస్వామ్యంలో మీకు ఎవరైనా కలిసి అధికారం మీకు ఉంటది కదా. ఈజ్ ద ప్లేస్, అది తీసుకెళ్లే ప్లేస్ అది. అక్కడికి తీసుకెళ్లి కాకుండా ఆ అమ్మాయి దగ్గర చిన్న బిడ్డ దగ్గర డ్రామా అడిపించింది కాకుండా ఆ డ్రామా నుంచి మళ్ళీ దాన్ని ఏదో చేసేసి అబ్బా అది హెడ్డింగ్ దాన్ని ఏదో హైలైట్ చేసేసి దాని ఏదో బ్యాండర్ ఐటమ్ పెట్టుకుని నెక్స్ట్ డే ఎవడు వాడుకున్నాడు ఆ పాపని? ఎవడు వాడుకున్నాడు? 1,00,000 రూపాయలు పైన ఫీజు కట్టగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆ అమ్మాయి 15,000 కోసం ఇంతమంది జనంలో అక్కడికి వెళ్ళి బరోబరు ఏడ్చే అంత అవసరం వాళ్ళ ఫ్యామిలీకి లేదు. ఆ అమ్మాయి రవీంద్ర భారతి స్కూల్లో చదువుకున్నట్టు వాళ్లే ఒప్పుకున్నారు, ఆ బూత్ మీడియాలో ఒప్పుకున్నారు. మళ్ళీ రవీంద్ర భారతి స్కూల్ ఎంత, ఆ స్కూల్ ఫీజు ఎంత, ఆ బాబు ఎన్ని సంవత్సరాలు చదువుతుంది, ఎంత కట్టారని తీసుకుంటే అసలు వాళ్ళు బిలో పవర్టీ లైన్ కిందికి రానేరా. 1,00,000 రూపాయలు ఫీజు కట్టగలిగే వాళ్ళు, 2 బిడ్డలు 2,00,000 రూపాయలు సంవత్సరాలు కట్టగలిగే వాళ్ళు బిలో పవర్టీ లైన్కి వస్తారంటే అంటే ఎఫెక్షన్ పాప ఏడిస్తే మీరు ఓర్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఎఫెక్షన్ అటది అఫెక్షన్ కాదు, జనంలో తీసుకొచ్చి ఏడిస్తే ఓర్చుకోలేని రాక్షసులు మీరని పెట్టారు టైటిల్స్. కాదు ఆ పాప అందుకోసం ఏడ్చట్లేదు నేను అనుకోవటం. ఇంతమంది జనంలో ఈ తోపులాటను తీసుకొచ్చేసి నన్ను విసిగిచ్చేస్తున్నారని చెప్పి భయంతో ఏడ్చున్నట్టు అన్నమాట. అయ్యా స్వామి నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని చెప్పి జగన్మోహన్ చెప్పుకునిందేమో. సరే అనలిస్ట్ తో మాట్లాడదాం. నేను మీకు మళ్ళీ టర్న్ ఇస్తాను, ఎందుకంటే అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జోక్స్ సరే పార్టీస్ వర్షన్ వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ పాయింట్ యాంగిల్లో చెప్పారు. నేను అనేది ఏంటంటే ఒక కామన్ మ్యాన్ చూస్తున్నారు కాబట్టి మనకి ఒక విస్తృతమైన వైడర్ యాంగిల్లో మాట్లాడదాం. ఇలాంటివన్నీ ఇంకా నమ్మే పరిస్థితి ఉందా? ఇలాంటివి చేస్తే గ్రాఫ్ పెరుగుతుందా? ఆల్రెడీ ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో, ఎలక్షన్స్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఆల్మోస్ట్ డికేడ్ ప్లస్ టైం నుంచి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ తలనిమద్దాలు, ముద్దులు పెడతాలు, అంబులెన్స్ దారివ్వడాలు, కాళ్ళ మీద పడిపోవడాలు, అంటే ఇవన్నీ ఉంటే గ్రాఫ్ పెరుగుతుంది అసలు ఒక రాజకీయ పార్టీకి? ఎస్పెషల్లీ ఇప్పుడు జగన్ గారికి సంబంధించిన దాంట్లోనే ఇవన్నీ ఎక్కువ చూస్తాం మనం. గుడ్ మార్నింగ్ విజయేంద్ర గారు. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక విషయంలోకి వచ్చి మనం దీన్ని ప్రస్తుత పరిణామాలను చర్చించే ముందు నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా దీన్ని విశ్లేషించాను మేడం. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రముఖంగా మీడియాలో 2009 ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆకస్మిక మరణం తర్వాత నుంచి మనం ప్రతి సందర్భంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా, లేకపోతే తర్వాత ఒక ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ 11 సీట్లకు దిగజారిన పార్టీ అధినేతగా మనం చూస్తూనే ఉన్నాం. గత 15 ఏళ్లుగా, సుమారుగా 15 ఏళ్ల పైగా మనం చూస్తున్నాం. మీడియాలో కానీ అన్నిటిలో చూస్తున్నాం. ఒక్కసారి కనుక ఆయన మనస్తత్వాన్ని, ఆయన వ్యవహార శైలిని, బాడీ లాంగ్వేజ్ ని మనం విశ్లేషిస్తే, అది గుర్తు చేసుకుంటే, ఇంతకుముందు కూడా పెద్దలు స్వర్గీయ సివిఎల్ నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఆంధ్రజ్యోతిలోనే ఆర్టికల్స్ చాలా జగన్ విపరీత ధోరణి అని చెప్పి మనం చూసిన సందర్భం అయితే నాకు గుర్తుంది. అది కనుక గుర్తు చేసుకుంటే మనం ఇప్పటికీ కూడా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఆయన వీటన్నిటిని చూస్తే కనుక మనం ఏం చెప్పొచ్చు అంటే మేడం, ఆయన ముందు నేను మానవ మాత్రమే కాదు, ఒక దైవాంశ సంభూతుడిని అనే ఒక ఇల్యూజన్ లో, ఒక భ్రమలో ఆయన ఉంటారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సరే, అందుకే బహుశా 2009లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆకస్మిక మరణం తర్వాత ఆ ముఖ్యమంత్రి పీఠం అనేది ఆయన హక్కుగా, ఆయనకు మాత్రమే చెందాల్సిన హక్కుగా భావించి, దానికి అనుగుణంగానే ఆయన రాజకీయ అడుగులు పడ్డాయి. దాంట్లో కొంతకాలం తర్వాత ఆయన సఫలీకృతమయ్యారు, ముఖ్యమంత్రి కాగలిగారు ఒక రాష్ట్రానికి. అంతవరకు బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి, లేకపోతే ప్రజల యొక్క క్షేమం కోసమో, లేకపోతే మరి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసమో పరిపాలన చేశారు అంటే
ఆ దిశగా కూడా ఎక్కడ కనపడలేదు మేడం. పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుని ఇందాక మిత్రులు చెప్పినట్టు 30 అడుగులు 40 అడుగులు ఉన్న కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని ఒక పర్దాల చాటున నేను అంటే ప్రజలందరూ కూడా టచ్ మీ నాట్ అన్నట్లు వాళ్ళకందరికీ దూరంగానే బతుకుతూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అలాంటి ఇల్యూజన్ లో ఉన్న వ్యక్తికి 151 సీట్లతో అధికారం రాగానే రాజ్యాంగం లేదు, రూల్ బుక్ లేదు, నాకు నైట్ ఏం కనిపిస్తే పొద్దునే అదే జరగాలి అనే ఒక భ్రమలో ఆయన పరిపాలన జరిగింది. దానికి అనుగుణంగానే 2024లో ప్రజలు తీర్పిచ్చారు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణీతలు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మనం అనుకుంటాం ఏమీ గమనించట్లేదని, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అన్ని దానికి అనుగుణంగానే ప్రజలు 2024లో తీర్పిచ్చారు. అది గతం. ఇక ప్రస్తుతం తాజా విషయానికి వద్దాం. తాజా డ్రామాలు గత 2 సందర్భాలుగా ఆయన పార్టీ నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు వల్లభోని వంశీమోహన్ అనే అతను. కానీ వేరే పార్టీలో గెలిచి ఈయన పార్టీలోకి వచ్చి ఈయనతో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తి. సరే, ఆయన ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ కాబట్టి జైలుకి వెళ్ళడం జరిగింది. సరే, ఆయన పార్టీ ఆయనతో 4 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి ఒక నాయుడిగా వెళ్ళడం దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఇక ఆ రోజు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నట్టు ప్రీఫాబ్రికేటెడ్ దాన్ని జరిగింది అని చెప్పి మనం క్రిస్టల్ క్లియర్ గా చెప్పవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలిచాను మేడం. ఇక్కడ ఆ రోజు జరిగిన సీన్ లో ఇప్పుడు మనం చర్చనీయాంశమైన ఆ చిన్న పాప గురించి, ఆ పాపని ట్రోల్ చేయటమో లేకపోతే ఆ పాపని దాన్ని విమర్శించడమో, ఆ పాప పాపను విమర్శించడం అనేది పక్కన పెట్టినా ఇలాంటివి రిపీటెడ్ గా కనిపిస్తున్న సీన్స్ ఇవి. ఎందుకంటే నేను అది కూడా చెప్పదలిచాను మేడం. కరెక్ట్ గా ఆ పాప వయసు మా పాప వయసు సమానమే. అదే పాప వయసు కలిగిన పాప నాకుంది. ఇక్కడ నేను ఒక అనలిస్ట్ గానే ఇంకో రకంగా మాట్లాడితే ఒక తండ్రిగానే మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు జరిగి మాట్లాడిపోయేదంతా ఇక్కడ 12-13 ఏళ్ళు ఉన్న పాప ఒక స్కూల్లో 8వ తరగతో 7వ తరగతో చదువుతున్న పాప. నాకు తెలిసినంత వరకు ఆ ఏజ్ లో ఇప్పుడున్న పిల్లలు పర్టికులర్ గా, అంటే ఇంతకుముందు జనరేషన్స్ వేరు, ఇప్పుడున్న పిల్లలు వేరు. ఇప్పుడున్న పిల్లల్ని తల్లిదండ్రులు పెంచే విధానము సొసైటీలో ఉన్న ఇన్ని చూస్తే కనుక ఇప్పుడున్న పిల్లలు ఆ పాపకి స్కూల్లో చదువుతున్న స్కూల్లో ఫీజు అంతా కూడా ఆ వయసులో పిల్లలకి ఐడియా ఉండదు. ఆ ఫీజుని ఎలా కడతారో తల్లిదండ్రులు కూడా ఐడియా ఉండదు. బహుశా ఎక్కువ శాతం 90% పీపుల్ కి. అలాంటిది ఆ పాప అక్కడికి వచ్చి అమ్మఒడి గురించి మాట్లాడింది అంటే అది కూడా అంతమంది క్రౌడ్లో ఇందాక ఇంతకుముందు మాట్లాడిన ప్యానలిస్టులు చెప్పారు. అది సరైన ప్లేసా అంటే ఒక తండ్రిగా నేనైతే చెప్తాను అది సరైన ప్లేస్ అయితే కాదు. అక్కడ తీసుకెళ్లాల్సింది. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే ఆ పాపని ఎప్పుడైనా సరే, వాళ్ళందరూ పార్టీ రాజకీయ నాయకులు లేకపోతే సింపథైజర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒక సెల్ఫీ దిగించవచ్చు, అది తప్పులేదు. కానీ ఆ రోజు అంత క్రౌడ్లో జైలు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా గుర్తు తెలిసాను మేడం. అంటే మనం అన్ని విశ్లేషించే ముందు ఇంకో యాంగిల్ కూడా చూసుకోవాలి. ప్రజెంట్ ఇదే సందర్భంలో గత లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఒక సీన్ నేను గుర్తు చేయగలిచాను మేడం. నాకు కరెక్ట్ గా ప్లేస్ అయితే గుర్తులేదు, కానీ ఆ రోజున్న మీడియాలో నేను చూసిన దాని ప్రకారం, వీడియో చూసిన దాని ప్రకారం లోకేష్ గారి పాదయాత్రలో ఒక చిన్న పిల్లవాడు, ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు ఉన్న పిల్లవాడు టీ-షర్ట్ వేసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీ-షర్ట్ లేకపోతే జెండా పట్టుకుని కనబడితే లోకేష్ గారు ఇమీడియట్ గా వాడిని పిలిచి ఆ టీ-షర్ట్ స్వయంగా ఆయన తీసి, ఎవరైనా నువ్వు చిన్నపిల్లాడివి, నీకు ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, నువ్వు స్కూల్కి వెళ్ళి చక్కగా బుద్ధిగా చదువుకోరా అని చెప్పి పంపించిన దాన్ని నేను చూశాను. ఇక్కడ ఒక నాయకుడిగా ఉండాల్సిన బాధ్యత, సొసైటీలో ఒక నాయకుడిగా తను తీర్చిదిద్దుకుని ఉండాల బాధ్యత విషయంలో నాకు ఆ రోజు లోకేష్ గారు చాలా ఉన్నతంగా కనిపించారు. మరి వాళ్ళు జరిగిన, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, ఇది జరిగింది. సరే, ఆ పాప వచ్చింది, ఏదో మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రేమగా పిలిచి తన్మయత్వంతో ఏడ్చి ఫోటో దిగి సెల్ఫీ దిగి తర్వాత నాకు అమ్మ ఒడి రావట్లేదని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. తర్వాత సాక్షి టీవీ కంటిన్యూగా ఆ పాప ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆ పాపతో, ఆ పాప చెల్లెలతో సహా ఇంటర్వ్యూలు తీసుకోవటం, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడగటం, ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా అనిపించట్లేదు. సరే, ఇప్పుడు ఒప్పుకున్నాం, ఆ పిల్లలు పాపం పసిపిల్లలు, లోకం తెలియని పసిపిల్లలు, 12-13 ఏళ్ళ పిల్లలు వాళ్ళు. ఇంకొక 7-8 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళు మేజర్లు అయిన తర్వాత ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడు మేము ఇలా ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన బటన్ నొక్కే సమయంలో కూడా స్కూల్ పిల్లల ముందు ఆయన వెంట్రుక భాష మీకు గుర్తుండే ఉంటుంది. అసలు నాకు ఇవాళ మాట్లాడాలనిపించట్లేదు ఈ లాంగ్వేజ్ అంతా.
ఖచ్చితంగా మేడం. తప్పదు. నేను కూడా తప్పదు. గెలిచాను. తప్పదు. స్కూల్ పిల్లల కార్యక్రమాలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయమో లేకపోతే నా ఎంట్రీకి కూడా ఎవరో పేకలేరన్న విషయమో అలాంటి సందర్భాలు ఒకసారి కాదు మేడం, రిపీటెడ్ గా 4-5 సార్లు కాదు మాట్లాడాను. కళ్యాణ్ గారు, ఇంత 2.0 వస్తుంది నాది అన్నారు. జగన్ నాటకం కూడా 2.0 అనుకోవాలా? అంటే అది కూడా ఏమైనా కొత్త కొత్త పుంతలు తొక్కుతుందా? ఈ డ్రామాస్ గానీ ఎలివేషన్లు గానీ అసలు ఇలాంటివి చూసి జనం నిజంగా ఓట్లేస్తే మొన్నే రావాలి కదా, 11 ఇచ్చాక కూడా ఇవి రిపీట్ అవుతున్నాయంటే అసలు ఇవి గ్రాఫ్ పెంచుతాయా? అంటే ఇక్కడ 2019 వరకు కొంత వర్కౌట్ అయిన మాట వాస్తవం మేడం. ప్రజలకి ఇది అప్పుడు కొత్త, సోషల్ మీడియా అంత పవర్ఫుల్ గా లేదు అప్పుడు. ఉమ్, ప్రజలు ఇవన్నీ కూడా నిజమైన భ్రమలో నమ్మారు. ఇప్పుడు ఏమైపోయిందంటే చూసి 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 జనాలకి ఒకవేళ నిజంగా జరిగినా కానీ జనాలు ఎంత డ్రామా అనే ఫీలింగ్ లో జనాలు ఉంటున్నారు. నిజమైనా కూడా నమ్మేదట్లేదు. నమ్మే పరిస్థితి లేదు, అలా జరిగిపోయింది. ఇంకోటి ఇందాక మీరు చెప్పారు ఇంట్రడక్షన్ లో పలు సందర్భాల్లో ఇప్పుడున్న టెక్నాలజీ ఏ టూల్స్ వీటన్నిటిలో వచ్చి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో ఏం చేయడం జరిగినా ఆ ఇంటి యొక్క పూర్వాపరాలు అటు యొక్క మనుషుల యొక్క చరిత్ర నిమిషాల్లో పాలికలుగా తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. సో అసలు ఏ దాకా కూడా అక్కర్లేదండి. మీరు జస్ట్ గూగుల్ డ్రైవ్ లో గూగుల్ ఫొటోస్ పెడితే నవంబర్ లో ప్రతిసారి నవంబర్ లో ఉన్న ఫోటోనో డిసెంబర్ లో ఉన్న ఫోటోనో లేదా ఒకే స్టిల్ లాంటి ఉన్న ఫోటోలు అన్ని అదే క్లబ్ చేసి ఒక వీడియో చేసి మన ముందు పడేస్తుంది. అదే అదే పర్సన్ కి సంబంధించినవి డూప్లికేట్స్. అలాంటి టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో ఇంకా మేము సోషల్ మీడియాలోనో లేకపోతే ఇలాంటి స్కిట్స్ చేసి సినిమా ట్రిక్ చేసి మేము ప్రజలు మభ్య పెడతాం అనేది ఒట్టి మాట మేడం. అయితే ఇప్పుడు నేను ఇంకో విషయాన్ని కూడా చెప్పదలిచాను మేడం. ఒక అనలిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని 2019 కన్నా ముందు ఆయన ఏదో చేస్తాడు, యువకుడు, సరే తండ్రి రాజకీయ జీవితాన్ని చూశారు, ఈయన కూడా ఏదో చేస్తాడు అని, సరే ప్రజలు ఈయనకు కూడా ఒక అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే మేడం. 2019 ఎవ్వరికీ లేని అవకాశాన్ని 2019లో ఆయనకి ఇచ్చారు. కానీ ఆయన దాన్ని పూర్తిగా ఆయన వ్యవహార శైలి, ఆయన పరిపాలనా శైలితో దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు. మామూలుగా అయితే ఆయన పరిపాలన చూసిన తర్వాత నేను క్లియర్ కట్ గా చెప్పదలిచాను మేడం, తెలుగుదేశం ప్రతినిధి కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, మొన్న జరిగిన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రజలు విస్పష్టంగా తెలుగుదేశానికో కూటమికో కావాలని గెలిపించిన ఓట్ల కన్నా కూడా ఇవన్నీ కూడా కూటమికి వచ్చిన 56% ఓట్లు కూడా 56 నుంచి 57% వచ్చినాయి. ఆ ఓట్లు ప్రతిదీ కూడా అంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుని చెప్పి మెజారిటీ ప్రజలు తీసుకున్న నిర్ణయంతో వేసిన ఓట్లు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలిచాను. ఇంకా ప్రజల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక చర్చలు చూస్తున్నాం, మీడియాలో కూడా చూస్తున్నాం. ఆయనకి 40% ఓట్లు ఉంది. ఆఖరికి నిన్న మాజీ మంత్రి విడుదల రజనీ గారు కూడా 40% ఉన్న 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడు అంటే ఓ ఎలివేషన్ ఓటు తెలిచాడు. నేను ఒక విషయం చెప్పదలిచాను మేడం, 40% ఓట్ షేర్ అనేది పెద్ద గొప్ప విషయం కాదు మేడం. రాజకీయాల్లో ఫిజిక్స్ లో యాక్షన్ కి రియాక్షన్ ఉన్నట్టు రాజకీయాల్లో ప్రతిదానికి వ్యతిరేకత ఉంటుంది. మన ఎలక్షన్ లోకి వచ్చి తీసుకుంటే కూటమికి వచ్చిన ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి వద్దు అనుకుని చెప్పి వేసిన ఓట్లు, అలాగే ప్రజల్లో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 40-45 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా 47-40% మించి రాలేదు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా. అంటే మిగిలిన 52-53% మంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాస్తారు. వాళ్ళకు ఆల్టర్నేటివ్ కావాలి. ప్లస్ దగ్గర మైనస్ ఉంటుంది, పాజిటివ్ దగ్గర వ్యతిరేకత ఉంటుంది. ఆ తెలుగుదేశం పార్టీకో లేకపోతే కూటమి పార్టీలకో ఏకం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు సొసైటీలో. వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో జగన్ చేశారు. ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి చెప్పారు, మేము పెంచుకుంటున్నాం, మేము కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం, మా నాయకులు షర్మిల కూడా ప్రజల్లోకి వెళ్తుంది, మేము ఆ 40% ఓటు బ్యాంక్ లో మా షేర్ మాకుంది, మేము తీసుకుంటామని. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నిజంగా కనుక అదే జరుగుతుంది. కానీ ఇంకా ఈ 40% ఓటు నిలబడుతుంది, మాకు 40% ఉంది కాబట్టి నిలబడుతుంది అంటే ప్రజలు క్లిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మళ్ళీ ఆ పరిపాలన తెచ్చుకునే ఉద్దేశం అయితే నాకు తెలిసి ప్రజలకు ఉంటుందని నేను అనుకోను. అందుకనే ఎవరైనా కానీ మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది మేము అని వైసీపీ వాళ్ళనో లేకపోతే సామాన్య ప్రజలకు లేకపోతే మన మీడియా విశ్లేషకులు కూడా ఆయనకి 40% ఉంది కాబట్టి ఆయన తక్కువగా అంచనా వేయకూడదు, మళ్ళీ ఆయన కంబ్యాక్ వస్తాడు అనుకుని విరగ్న చర్చ చేయడం అనేది నా దృష్టిలో అసంబద్ధం అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నా విశ్లేషణ ప్రకారం వరకు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవటం అనేది జరగని పని అని 40% అంటే ఇలాంటి డ్రామాలు కనిపిస్తూ ఉంటే రిపీటెడ్ గా కుంభమేళా జరుగుతుంది కదా, ప్రయాగరాజులు వెళ్ళి కలిసిపోతుంది 40% కూడా. నాగార్జున గారు, విద్యాసాగర్ గారు, మీకే ఫైనల్ కంక్లూడింగ్ ఇస్తాను, ఒకసారి ఫినిష్ చేసేద్దాం కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్. మేడం, అంటే
ఎందుకు అసలు కరెంట్ పాలిటిక్స్ కి ప్రస్తుతం ఉన్న విషయాలకి దూరంగా ఉండి ఆయన ఒక మిథ్యా మాయలో ఉంటున్నారు? షర్మిల గారు పదే పదే ఇవన్నీ కూడా చెప్పుంచారు, అసలు చాలా ఎక్స్పోజ్ చేసింది ఆవిడ. అవును. సో అంత అలా మాట్లాడబట్టే నిజస్వరూపం బయటపట్టబట్టే వీళ్ళకి ఈరోజు 11 సీట్లు వచ్చాయి మేడం. ఎందుకంటే తల్లి చెల్లి నమ్మలేదు కాబట్టి, ప్రజలు నమ్మలేదు. ఆ నమ్మి 40% ఏదైతే ఉందో అది రేపో మాపో జారటానికి కూడా రెడీగా ఉంది మేడం. సరే మేడం, మనం ఇప్పుడు టీడీపీలు కానీ ఎనలిస్ట్ కానీ మీరు కానీ నేను కానీ ఈ ముద్దులు మాట్లాడుకుంటున్నాం మేడం. అసలు వైసీపీ వాదన నుంచి వాళ్ళ సైడ్ నుంచి మనం వెళ్దాం మేడం. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు, మా బిడ్డకి అమ్మఒడి రాలేదు, ఆ బాధ చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పాప వెళ్ళింది, ఆ కష్టాలని చెప్పి వాళ్ళ వాదన మేడం. సరే, ఆ వాదనతోనే వెళ్దాం మేడం. నిజంగా తీసుకెళ్ళింది ఎవరు? ఆమె సొంత మేనమామ తీసుకెళ్లారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీరు ఫీజు అమ్మఒడి రావట్లేదు, మాకు సాయం చేయండి అని చెప్పి మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీ దగ్గర రిప్రజెంటేషన్ ఒక పేపర్ ఉండాలి కదా. ఆ పేపర్ ఎక్కడైనా కనపడిందా మేడం? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా ఏ కారుల దగ్గర ఆకుండా అదే కారు దగ్గరికి అంతమంది జనం ఉండగా మీరు ఆ పాపను తీసుకుని ఎలా రాగలిగారు? సరే, వచ్చినా కానీ మీరు ఆ పాప కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మేనమావగా మీరు కూడా కష్టపడతానే ఉండాలిగా, అంటే ఫేస్ కనీసం ఎక్స్ప్రెషన్ ఉండాలిగా. అలా లేకుండా మీరు అంతగా ఎలా నవ్వుతున్నారు? అసలు ఎలా నవ్వుతున్నారు? ఇది ఎలా సాధ్యం మేడం? మీ అందరికీ జెలసీ మేడం, మీ అందరికీ జెలసీ. ఇంకోటి మేడం, వీళ్ళు మొన్న 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? నాడు నేడు మేము ఎర్రగదీసాం, చించాం, పక్కన పడేసాం, ఇంగ్లీష్ అవలేలుగా మాట్లాడే పిల్లలు మేము డెవలప్ చేసాం, అంత బాగా గవర్నమెంట్ స్కూల్లో జగన్ అంటే గవర్నమెంట్ జగన్ స్కూల్లో మేము తయారు చేసాం అంటున్నాం కదా. మరి ఈ పాప, ఈ పసిబిడ్డ నిజంగా డబ్బులు కట్టడానికి అంత మనీ లేకపోతే ఆ నాడు నేడు స్కూల్ అంత బాగుంటే మరి దాంట్లో ఎందుకు జాయిన్ చేయలేకపోయారు? అంటే మీ సొంత పార్టీ కార్యకర్తలే మీరు డెవలప్ చేసి నాడు నేడు స్కూల్ నమ్మట్లేదంటే ఇంకెవరు నమ్ముతారు? అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి మీరు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. నిజంగా ఈయనకి మేడం ఒక మేనకోళ్ళు, ఒక మేనల్లుడు ఉన్నారు కదా. సో అంటే మా శర్మమ్మ కూతురు కొడుకు మేడం, వాళ్ళ ఆస్తి కొట్టేసే రకమే ఇతను. అంతే మేడం, మరి 50% వాటా ఇవ్వాల్సింది వాళ్ళ మేనల్లుడికే ఇవ్వలేదు మేడం వాటా. ఇవ్వకుండా వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టి వాళ్ళని ఇంట్లో నుంచి అలగొట్టాడు మేడం. అలాంటి అతను జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన శిష్యులు కూడా ఎలా ఉంటారు? అంత సైకోలాగా ఉంటారు. అందుకే ఆ మేనమామ ఆ పసిబెట్టిని అంత ఎండలో అంతమంది జనం ముందు అరే కింద పడితే తొక్కుతారు, సంథింగ్ ఏమన్నా అయింది. నిన్న కాదు మొన్న అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఇష్యూ ఏం జరిగింది మేడం? కుంభమేళలో ఏం జరిగింది అంటే అంతమంది జనం ఉన్నారు, ఏమైనా కింద పడినా సంథింగ్ ఏమన్నా అయ్యిద్దిరా బాబు ఉంది కదా. తీసుకెళ్తే కరెక్ట్ కాదు కానీ చెప్పి కనీసం ఆ మేనమామకుండగా లేదు నాకు ఐపాక్ స్క్రిప్ట్ చెప్పారు, ఎవరు చేస్తారో ఏముందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడానికి నేను మా బిడ్డను తీసుకెళ్లి మేము చేపిస్తా అని చెప్పి తీసుకొచ్చున్నట్టున్నాడు మేడం ఈ సైకో మామ. అసలు అన్న అలా ఉన్నాడు, అన్న శిష్యులు కూడా అలాగే ఉన్నారు మేడం అసలు ఈ వంతున. రైట్, విద్యాసాగర్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. అంటే ఒకటి, ఆయన ఈ జనరేషన్ పాలిటిక్స్ దూరంగా ఉన్నారు, ఇంకా స్టిల్ అవే కొనసాగుతున్నాయి, పైగా మీరు బాధపడుతున్నారు, మీరే సైకోల్ అని అంటున్నారు. అసలు ఇవి గ్రాఫ్ పెంచుతాయంటారా ఏ పార్టీకైనా సరే? సరౌండెడ్ బై ఇడియట్స్. ఓకే, కింద చదవండి మేడం, కింద కనపడతారు, మీరే చదివి వినిపించండి, తెలుగులో చెప్పండి దాని మీనింగ్ కూడా. ఓకే, సరౌండెడ్ బై ఇడియట్స్, ద 4 types of human behavior are how to understand those who cannot be understood. ఈ బుక్ నేను 2 రోజుల నుంచి చదవటం స్టార్ట్ చేశా, బట్ లాజికల్ గా నా టేబుల్ మీదే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ వచ్చిందని ఆ బుక్ కనపడింది. అంటే జనం ఓట్లు రావాలంటే డ్రామాలు అవసరమా అనేది, అంటే ఎవరినైతే మనం బహిరంగంగా అర్థం చేసుకోవాలమో వాళ్ళ గురించి బుక్ లో ఉందంట. ఈ బుక్ చదివిన తర్వాత గానీ మనం ఒక ఏదైనా దొరుకుతుంది ఈ బుక్ లో, ఈ అన్వాంటెడ్ బిహేవియర్ ఉన్నటువంటి పర్సన్ గురించి. సార్ ఆ బుక్ లో 4 types ఉంది సార్. సార్ ఆ బుక్ లో 4 types ఉంది. మా జగనన్న 10 అవతారాలు సార్. ఎవరు చూద్దాం ఆ అవతారం ఏదైనా ఉందో లేదో కూడా చూడాలి. అది మరి ఈ బిహేవియర్ దీంతో రాసేది ఈయన వచ్చిన థామస్ ఎరిక్సన్ ఆథర్ దీనిది చదువుతున్నాము. మరి ఈ బిహేవియర్ ఏమైనా దీన్ని అడ్రస్ చేశాడా, ఏమన్నా కనపడతామో చూడాలి. అది కూడా లేదనుకోండి, ఇంకెవరో కొత్త ఆథర్ వచ్చి ఈయన బిహేవియర్ గురించి అతను ప్రత్యేకంగా ఒక డాక్టరేట్ చేయాలి ఆయన బిహేవియర్ మీద.
ఇతను 15 ఏళ్ల నుంచి హిస్టరీ తీసుకుంటే డాక్టరేట్ చేసి కానీ అప్పుడు book ఒకటి రాస్తే చెప్పండి, ఉదయం ఇది మాట్లాడతారు. కొంత మిమ్మల్ని ఏదో విధంగా డిఫేమ్ చేసి మళ్ళీ 2019 అప్పటికే మళ్ళీ అలాంటివే రిపీట్ అవుతున్నాయి కదా, జాగ్రత్తలు తీసుకుంటున్నారా? సరే ఏముందండి పట్టించుకోరు అంటే తినగా వేం కూడా తీగా అనిపిస్తుంది. సో సేమ్ రిపీటెడ్ మీరు అంత తేలిగ్గా వదిలేస్తున్నారా? అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఆయన ఇంకొక విషయం, మీ గవర్నెన్స్ కి అడ్డం పడి వీటి చుట్టూతోనే తిప్పి మీరు వీటికి కౌంటర్లు ఇచ్చుకుంటూ వీటిని మాట్లాడేదట్టే ఆయన చేస్తున్నారు. ఒకటండి, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తే ఎవరు లేదు, ఒక ప్రధాన పార్టీ నాయకుడిగా పోషిస్తేనో, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పోటీస్తేనో, లేకపోతే ఇంకొక పార్టీ యొక్క రిప్రజెంటేటివ్ గా మాట్లాడితేనో తప్పు లేదు, పొరపాటు లేదు. కానీ ఇక్కడ అది చేయట్లేదు ఆయన. ఇప్పుడు మన మిత్రుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ 40-50% దాని మీద నేను దానికి నాకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఎప్పుడు కూడా సమాజంలో న్యూట్రల్ పీపుల్ అనేది ఉంటారు. ఆ న్యూట్రల్ పీపుల్ యొక్క డిసైడ్ ఫ్యాక్టరే ఒక పార్టీ యొక్క గెలుపు ఓటములు నిర్దేశిస్తూ ఉంటుంది. అది 12-15-18% కూడా ఉంటుంది. సో ఈ 12-18% స్ప్లిట్ గా ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ తరఫున ఏ అంశాల మీద వాళ్ళు ఓటేస్తారో దాని మీద గెలుపోవటం నిర్దేశించి ఉంటాయి. 40% విడుదల రాజు గారు మాట్లాడి ఇంకోరు మాట్లాడినా మరి మా 2019లో మాకు వచ్చింది ఏంటి? మాకు 40% రాలేదా? అంటే ఇక్కడ రీసెంట్ గా ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటా మణిశంకర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటాయి, మనం దాన్ని అణు శక్తిగా చూడాలి అని ఆ మణిశంకర్ అయ్యారు ఏదో సందర్భంలో అన్నారు. దానికి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ఏమన్నా తపాకాలు ఉన్నాయా, ఏమన్నా దివాళికి కలుస్తావా? ఇదే ఈ రకంగా ఈ 40% ఓటును చూపించి బెదిరిస్తే ఎవడు ఊరికే ఉండడు కదా. నీ 40% ఓటు ఉంటే పెట్టుకో, ఎవడన్నాడు? ఇది చర్చ జరగాలి. అంటే జగన్ నాటకాలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలియాలి. ఒక్క నిమిషం. అయితే ఇది జరగాలి. దాన్ని చూపించి బెదిరించే కార్యక్రమాలు చేయొద్దు. బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. వీళ్ళు చాలా టీవీ డిబేట్లలో మనం బెదిరిస్తే బెదరం అని చెప్పి మాట్లాడుకుంటారు. అసలు మమ్మల్ని ఎవరు బెదరం అన్నాడు? ఏమన్నా బెదిరిస్తున్నామా? మేమన్నా ఆ రకంగా ప్రకటన చేస్తున్నామా? అయ్యా నువ్వు ఇటువంటి వెధవ పనులు చేయొద్దు. చిన్న బిడ్డల దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని నీ స్వార్థం కోసం వాడుకోవద్దు. ఇందాక మిత్రుడు చెప్పినట్టు వాళ్ళమ్మ అతనితో లేదు, చెల్లి అతనితో లేదు, ఇంకో చెల్లి అతనితో లేదు, కుటుంబం మొత్తం అతనితో లేదు. ఓపెనింగ్ నుంచి ఆ పాయింట్ మీద స్టిక్ అయ్యా. ఇంట్లో కుటుంబ సభ్యులే మీతో లేనప్పుడు ప్రజలు మీతో ఎందుకుంటారు? అదే వీళ్ళెవరు లేకుండా నువ్వు బయటకు వచ్చేసి ఇటువంటి చిన్న బిడ్డల్ని మండు టెండర్లో తీసుకొని వచ్చేసి డ్రామాలు ఆడితే అంటే మరి వాళ్ళ చర్యలు చేసిన 2024 ఎలక్షన్స్ లో వాళ్ళ స్వయాన సునీత గారు అట్లాగే షర్మిలా గారు వాళ్ళు చాలా నిజాలు బయటపట్టి కొంగు బట్టి ఓట్లు న్యాయం చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని అడిగారే. అదంతా రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా ఈ రకమైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ డ్రామాలు? బట్ ఐఎమ్ వెరీ సారీ, ఆ చిన్న బిడ్డను తీసుకొని వచ్చేసి 12-13 ఏళ్ల బిడ్డకు అసలు అమ్మఒడి అంటే తెలియదు, లేకపోతే ఇంకోటి అంటే వాళ్ళకేం తెలియదు. నిజంగా వాళ్ళకేం తెలియదు. వాళ్ళు అక్కడికి తీసుకురావటం పెద్ద అఫెన్స్, క్రైమ్. అది ఇట్స్ అఫెన్స్, క్రైమ్. దాన్ని ఎంకరేజ్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలా? పెడుతున్నారా మరి మీరు? మీదే గవర్నమెంట్ పెడతారు ఖచ్చితంగా, అవసరం పెట్టాలి. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా పెడతానే ఉన్నారా? పెడతారు. అరే బాగుందండి, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా చంద్రిక గారు? ఇన్ని కేసులు పెట్టుకుంటూ వచ్చాము, ఇంతమంది లోపల ఎత్తినాము, వీళ్ళేమో మమ్మల్ని బెదిరిస్తారా? 40%, 30%, 60%, 70% మేము వస్తే చిచ్చేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం, మేమేం చేయకనే కాదు చంద్రిక, మేమేం చేయకనే జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్లు ఇచ్చాడా? లేకపోతే వీళ్ళందరూ బహిరంగంగా వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారా? యాక్షన్ ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి సైకోపాథటిక్ గా బిహేవ్ మారిపోయి అంతా మేము కూడా ఆ బిహేవ్ అర్థం చేసుకోలేక ఈ రోజు చూపించడం అనేది ప్రజలకి ఇంకా అవగాహన కల్పించడమే ఇలా చేస్తున్నారు అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్ గారు, నాగార్జున గారు, కళ్యాణ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us.